హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, ఆర్పిఎస్ఎఫ్ ఇండియన్ రైల్వేస్. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కోసం రీసెంట్గా రిలీజ్ చేసిన డైరెక్టివ్ 65లో ఆ ఫీమేల్స్ కోసం 15% వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేస్తామని చెప్పారు. అయితే చాలా మంది కూడా గర్ల్స్ కామెంట్ చేస్తుంది ఏంటంటే ఇది మరి 15% అనేది ఫైనలా, ఇంకేమైనా చేంజెస్ ఉంటాయని అడుగుతున్నారు. ఇంకా అదేవిధంగా మరి అమ్మాయిలకి 15% ఇచ్చారు కాబట్టి మేల్స్కి ఏమైనా కట్ ఆఫ్ అనేది తగ్గుతుందని అడుగుతున్నారు. ఇంకా అదేవిధంగా అసలు ఆ నోటిఫికేషన్ అనేది ఎప్పటిలోపు రావచ్చు, ఇలాంటి మెయిన్ డౌట్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ ఒక్క వీడియోతో మీకు 100% అనేది ఏ డౌట్ లేకుండా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ అవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ గురించి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో మ్యాక్సిమం అన్ని కవర్ చేసిన ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అన్ని కూడా కవర్ చేశాను. ఇంకా నెక్స్ట్ మనం ఎగ్జామ్ మీదే ఫోకస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేయడానికి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కోసం రీసెంట్గా రిలీజ్ చేసిన డైరెక్టివ్ 65లో గర్ల్స్ కోసం 15% వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేస్తామని చెప్పారు. ఇదైతే క్లియర్ ఫైనల్. ఇంకా వచ్చే నోటిఫికేషన్లో మీకు 15% వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేస్తారు. దీనిలో ఎలాంటి చేంజెస్ లేవు. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో మీకు అమ్మాయిలకి ఫీమేల్స్కి 15% వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేస్తారు. అదేంటి, మాకు 2018 నోటిఫికేషన్లో 50% వేకెన్సీస్ అనేవి ఇచ్చారు కదా, మరి ఇప్పుడు 15% ఇవ్వడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అయితే మీరు 2018 కంటే ముందు వచ్చిన నోటిఫికేషన్స్ ఏ నోటిఫికేషన్స్ చూసుకున్నా సరే మీకు ఎప్పుడు కూడా గర్ల్స్ కోసం ఆ 50% రిజర్వేషన్ అనేది వేకెన్సీస్ ఇవ్వలేదు. మరి 2018లో ఎందుకు ఇచ్చారు అది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి నేను ఎంక్వైరీ చేసి కనుక్కున్న విషయాలు ఏంటంటే, ఎందుకంటే ఈ విషయం గురించి మీకు క్లారిటీ చేయకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటాయేమని చెప్పేసి అదే భ్రమలో ఉంటారు. కాబట్టి మీకు ఇప్పుడే ఒక ఫైనల్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మీ ప్రిపరేషన్ స్థాయి అనేది ఏ లెవెల్లో చేయాలి అనేది ఇప్పుడే అర్థం అయిపోతుంది. దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే 2009 నుండి 2018కి మధ్యలో వచ్చిన ఆర్పిఎఫ్ నోటిఫికేషన్స్ అయితే మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇదిగో చూడు, మొత్తం లిస్టు ఇక్కడ ఉంది. దీనిలో భాగంగా మనకి 2009లో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కోసం రిలీజ్ చేసిన ఒక స్టాండింగ్ ఆర్డర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. చూడండి, ఇదే స్టాండింగ్ ఆర్డర్ నెంబర్ 85. మనకి డైరెక్ట్ 65 ఎలానో అప్పుడు 2009కి సంబంధించి స్టాండింగ్ ఆర్డర్ నెంబర్ 85 అనమాట. దీనిలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా మనకి రిక్రూట్మెంట్ ఇవ్వడానికి ముందు రిలీజ్ చేసిన స్టాండింగ్ ఆర్డర్. దీనిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫీమేల్స్ వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, 10% ఆఫ్ ద వేకెన్సీస్ షాల్ బి ఫిల్డ్ బై ద ఫీమేల్ క్యాండిడేట్స్. ఇది 2009కి సంబంధించి స్టాండింగ్ ఆర్డర్ నెంబర్ 85. అదేవిధంగా మనకి 2011లో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆర్పిఎఫ్కి సంబంధించి, దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తుంది 2011లో రిలీజ్ చేసిన ఆర్పిఎఫ్ నోటిఫికేషన్. టోటల్గా మనకి ఇక్కడ 11,952 వేకెన్సీస్ ఇచ్చారు. తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వేకెన్సీస్ అనేవి పెంచారు. అంటే టోటల్గా 18,000 వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ దీనిలో కూడా మనకి ఫీమేల్స్ వేకెన్సీస్ రిజర్వేషన్ గురించి అయితే ఒక పాయింట్ని మెన్షన్ చేశారు. దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే నోట్ 2లో కనుక చూసినట్లయితే 10% ఆఫ్ ద వేకెన్సీస్ షాల్ బి ఫిల్డ్ బై ద ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకే, 2011లో కూడా సేమ్ మనకి 10% వేకెన్సీస్ అని రిజర్వ్ చేశారు. 2009లో కూడా సేమ్ 10% వేకెన్సీస్ అని రిజర్వ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మన 2013లో కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తుంది 2013లో రిలీజ్ చేసిన ఆర్పిఎఫ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో కూడా మనకి ఫీమేల్స్ వేకెన్సీస్ రిజర్వేషన్ సంబంధించి ఒక పాయింట్ని అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి, మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నోట్ 2లో ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, 10% ఆఫ్ ద వేకెన్సీస్ షాల్ బి ఫిల్డ్ బై ద ఫీమేల్ క్యాండిడేట్స్. అంటే మనకి 2009, 2011, 2013 ఇప్పటి వరకు కూడా మనకి 10% వేకెన్సీస్ మాత్రమే ఫీమేల్స్ కోసం కేటాయిస్తూ వచ్చారు. అయితే దీని తర్వాత ఈ 2013 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ తర్వాత 2016లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడే మనకు అర్థమవుతుంది అమ్మాయిలకి 2018లో అన్ని వేకెన్సీస్ ఎందుకు ఇచ్చారు, 50% రిజర్వేషన్ అనేది ఎలా ఇచ్చారు, అంటే 50% ఆఫ్ పోస్ట్స్ అనేవి ఎలా కేటాయించారు అనేది మనకి ఇక్కడ నుండి కూడా అర్థమవుతుంది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. కేవలం అమ్మాయిల కోసం మాత్రమే ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 2030 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇదే ఆ నోటిఫికేషన్ మీరు చూడండి, మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఆ టైంలో. దీనికి సంబంధించి చాలా మంది కూడా ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకున్నారు, ఫీజు కూడా పే చేశారు. ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనం ఆర్పిఎఫ్కి ఏమో టోటల్గా 1827 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్పిఎస్ఎఫ్కి ఫీమేల్స్కి 203 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ టైంలో 2016లో ఈ నోటిఫికేషన్ వచ్చింది.
అయితే దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరగలేదు. అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది గానీ, ఎగ్జామ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయలేదు. ఆ తర్వాత మనకి 2018లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడేం చేశారంటే ఎవరైతే 2016 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించి ఫీమేల్స్ ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళు 2018 నోటిఫికేషన్‌కి ఆ అప్లికేషన్ రెన్యువల్ చేసుకుంటే చాలు. ఇంకా ప్రత్యేకంగా కొత్తగా ఫీజు ఏమి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి అయితే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఆ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి 2018 నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్‌కి యాడ్ చేశారు. అప్పుడు మనకి ఈ ఫీమేల్స్‌కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఎక్కువ వచ్చినాయి. అప్పుడు టోటల్‌గా వేకెన్సీస్ గనక చూసుకున్నట్లయితే ఫీమేల్స్ కోసం ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారో ఇక్కడ మనం చూడొచ్చు. టోటల్‌గా ఫీమేల్స్ కోసం 4216 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ వేకెన్సీస్ వచ్చేసరికి ఏంటంటే 2018 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించినవి మరియు 2016లో ఫీమేల్స్ కోసం మాత్రమే రిలీజ్ చేశారు కదా 2030 వేకెన్సీస్. ఆ వేకెన్సీస్ కూడా దీనికి ఈ నోటిఫికేషన్ క్యాచ్ చేయడం వల్ల ఈ వేకెన్సీస్ అనేవి పెరిగినాయి. ఇంకా అలానే మనకి 2018 నుండి కూడా ఫీమేల్స్‌కి ఆర్‌పీఎస్ఎఫ్ తీశారు. 2016లో ఫీమేల్స్ కోసం ఆర్‌పీఎస్ఎఫ్ వేకెన్సీస్ ఇచ్చారు కదా అవి కూడా మనకి ఆర్‌పీఎఫ్‌లో కన్వర్ట్ చేసి అమ్మాయిలకి మొత్తం టోటల్‌గా ఈ వేకెన్సీస్ అన్నీ కూడా 2016వి మనకు 2018 నోటిఫికేషన్ క్యాచ్ చేయడం వల్ల ఈ వేకెన్సీస్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. ఇంతవరకు క్లియర్ కదా. కాకపోతే అందరూ అనుకుంది ఏంటంటే 2018 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్‌లో మనకి మేల్స్‌కి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చాడో ఫీమేల్స్ కూడా అన్ని వేకెన్సీస్ ఇచ్చాడు కాబట్టి మనకి ఫ్యూచర్ వచ్చే నోటిఫికేషన్స్ కూడా సేమ్ అలానే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఇందులో ఉన్న వాస్తవం అయితే ఇది. 2018 కంటే ముందు వచ్చిన ఏ నోటిఫికేషన్‌లో అయినా సరే ఫీమేల్స్ కోసం ఒక కేవలం 10% వేకెన్సీస్ మాత్రమే రిజర్వ్ చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా ఇప్పుడు రాబోయే ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్‌లో అది ఎస్ఐ అవని కానిస్టేబుల్ అవని ఫీమేల్స్ కోసం 5% వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేశారు. అంటే టోటల్‌గా మనకి 15% వేకెన్సీస్ అనేవి ఇవ్వబోతున్నారు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్‌లో. ఇది ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూసే. కానీ ఇప్పటి వరకు కూడా మన మైండ్‌లో అంతా కూడా 50% వేకెన్సీస్ రిజర్వ్ చేస్తారు అనుకున్నాం కాబట్టి మనకి ఇది కొంచెం డిసప్పాయింట్‌గా ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఇది ఒక రకంగా గుడ్ న్యూస్. ఎందుకంటే 10% వేకెన్సీస్ రిజర్వ్ చేయాల్సింది మనకి 15% వేకెన్సీస్ అని రిజర్వ్ చేస్తున్నారు. ఈ డౌట్ అనేది మనం ఇప్పుడు కూడా క్లియర్ చేయకపోతే మీరు ఇంకా అదే భ్రమలో ఉంటారు. 50% వేకెన్సీస్ ఇస్తారేమో, 50% వేకెన్సీ ఇస్తారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఈ డౌట్ అనేది క్లియర్ కట్గా క్లియర్ చేస్తే మీరు మీ ప్రిపరేషన్ స్థాయి అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మీకు అర్థమైపోతుంది. ఇంకా అదే విధంగా మనకి నోటిఫికేషన్ అనేది ఇంకా ఎప్పట్లో రావచ్చు. అంటే ఆల్రెడీ డైరెక్ట్ 65 అయితే రిలీజ్ చేశారు. అంటే ఒక నోటిఫికేషన్ సంబంధించి ప్రొసీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా నోటిఫికేషన్ రావడమే లేటు. ఇంకా నా గెస్సింగ్ ప్రకారం నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరిలో వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం రైల్వే నోటిఫికేషన్స్ అన్ని కూడా ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేస్తారు. అది కూడా సెకండ్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ అనేది. ఇంకా వేకెన్సీస్లో కూడా కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. ఈ 2250 వేకెన్సీసే ఫైనల్ అని చెప్పలేం. ఇంకా అమ్మాయిలకి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా అదే విధంగా కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి అడుగుతున్నారు. అదైతే మనకి ఈ డైరెక్ట్ 65లో ఎలాంటి ఏ విధమైన మ్యాటర్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేయలేదు కదా. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా మెన్షన్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఆఫ్టర్ నోటిఫికేషన్ ఏదైనా చేంజ్ వస్తే రావచ్చు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది కోవిడ్కి సంబంధించి. ఎందుకంటే మీకు ఇప్పుడే ముందు హోప్ క్రియేట్ చేయలేను, ఇస్తాడు అని చెప్పేసి. మేబీ ఛాన్స్ ఉండొచ్చు అంతే. నేను ముందు నుండి చెప్తుంది కూడా అదే. ఒకవేళ ఇస్తే కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి రావడం మరి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఆఫ్టర్ నోటిఫికేషన్ కానీ నోటిఫికేషన్లో కానీ మెన్షన్ చేస్తాడు మనకి కోవిడ్కి సంబంధించి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చేది ఇవన్నీ మనకి నోటిఫికేషన్ రాగానే తెలిసిపోతుంది. ఇంకా మనకి ఏప్రిల్లో మే టోటల్గా ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి మ్యాక్సిమం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి ఇంకా తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వడమే లేటు. నోటిఫికేషన్ గురించి అయితే నోటిఫికేషన్ ఉంది అని అయితే మీకు 100% క్లియర్ అయిపోయింది కదా. ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే మనకేంటి ఇంకా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం మంచిది కదా. ఇంకా దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏంటంటే అమ్మాయిలకి ఇప్పుడు అమ్మాయిలకి 15% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి అబ్బాయిలు వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయేమో. ఇంకా మరి అబ్బాయిలకి ఏమన్నా కట్ ఆఫ్ అనేది తగ్గుతుందా అని డౌట్ ఉండవచ్చు. అది కూడా పేపర్ డెప్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలుగుతామో 100% దానికి న్యాయం చేస్తేనే మనం ఆర్‌పీఎఫ్ జాబ్ అనేది కొట్టగలం. ఇటు ఫిజికల్ని ఇటు ఎగ్జామ్ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే మనం ఆర్‌పీఎఫ్లోకి రాగలం. కాబట్టి ఇప్పుడు కూడా చాలా టైం ఉంది. ఇప్పుడు అమ్మాయిలు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు కూడా మనకి టైం ఉంది. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. చదవాలనుకుంటే కసిగా చదివేయండి. మనకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఒక 4 to 5 months అయితే టైం ఉంది. ఇప్పటి నుండి మీరు సీరియస్గా ప్రిపేర్ అయినా సరే ఈజీగా మీరు క్లియర్ చేయవచ్చు. మనకు 2018లో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది జూన్లో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే టోటల్గా రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి 2018లో జూన్లో వచ్చిన నోటిఫికేషన్ మనకి 2019 అక్టోబర్ నవంబర్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయింది. టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఈజీగా 1 to 1.5 year అయితే పడుతుంది. ఓకే అమ్మాయిలు, మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీకు 10% వేకెన్సీస్ రిజర్వేషన్ ఉండేది, ఇప్పుడు 15% అయింది. ఇప్పుడు రైల్వే బోర్డు ఏం చేసిందంటే 50% ఉండేదాన్ని 15 చేయలేదు, 10% ఉండేదాన్ని 15%గా ఇంక్రీజ్ చేసింది. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన ప్రిపరేషన్ గురించి. మన ఆర్పిఎఫ్ కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే మనకి ఎక్కువగా రైల్వే ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే మనకి మెయిన్ గా కవర్ చేసేది అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, మోడర్న్ హిస్టరీ, పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కూడా లేటెస్ట్ గా జరిగిన వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడంటే మన చుట్టుపక్కల జరుగుతున్న మనకి సంఘటనల గురించి ఒక ఎంతవరకు అవగాహన ఉంది, నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లేటెస్ట్గా. ఇంకా అదే విధంగా మనకి జనరల్ సైన్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాడు. మనకి ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక ఐడియా వచ్చేస్తే ఎగ్జామ్ అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇంకా సక్సెస్ అయిన వాళ్ళు 100 నీతి సూత్రాలు చెప్తారు, ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలిసింది అసలైన స్ట్రగుల్స్ ఏంటో. కాదన్ను ఓకే, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది కదా. ఇంకా అదే విధంగా ఏంటంటే మనం ప్రీవియస్ పేపర్స్ అయితే మెయిన్గా ఫోకస్ చేయాలి. రైల్వేలో ప్రతి ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ తీసుకోండి, దగ్గర ఉంచుకోండి. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి మనం న్యూ మోడల్స్ అయితే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మోర్ అండ్ న్యూ మోడల్స్ అయితే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనకి అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏంటంటే చిన్న లాజిక్ను ఫాలో అవుతూ రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఎందుకంటే మనకి రైల్వే ఎగ్జామ్స్కి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏంటంటే కొంత డిఫరెన్స్ ఉంటుంది ప్యాటర్న్ అనేది. ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోగలిగితే చాలు. ఇంకా మీకైతే ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీరు సీరియస్గా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి, ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వద్దు. ఎందుకంటే ఆ ఫీమేల్స్కైనా మేల్స్కైనా సరే ఆర్పిఎఫ్ జాబ్ అనేది చాలా బాగుంటుంది. బెస్ట్ జాబ్ అనమాట యూనిఫామ్ జాబ్స్లో. మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.